బయట వాళ్ళకి అర్థమవుతుంది. మన చెన్నైకి వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు. రజనీకాంత్ వచ్చేమన్నాడు? రజనీ ఫ్యాన్సా? రజనీకాంత్ వచ్చేమన్నాడు? హైదరాబాద్ లో కొన్ని జాగాలకు పోతే, గచ్చిబౌలికి జూబ్లీహిల్స్ పోతే, అమెరికానా రాజా సింగ్ గారు మస్తు కథలు చెప్పిండ్రు. ఈ 10 ఏళ్లలో చేసింది ఏం లేదు. గోశాలకు మందు కూడా లేదు, దుబ్బలో దూరి లేదు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేకు ఎంతసేపు పంచాయతీలు పెట్టుడు తప్ప వేరే పని లేదు, మందు లేదు. ఒక్కరోజు బస్తీలకు వచ్చింది లేదు, కాలనీలకు వచ్చింది లేదు, సమస్యలు తెలుసుకున్నది లేదు, మోరీలు చూసింది లేదు, రోడ్లు చూసింది లేదు, ఒక్క పని చేసింది లేదు. నేను మీ అందరికీ మాటిస్తున్నా, మీరు డిసెంబర్ 3 నాడు మా అభ్యర్థి నందు బిలాల్ని గెలిపియండి. నేను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. నేను మీ ఎమ్మెల్యే లెక్క పనిచేస్తా. మీ బస్తీలలో ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఇక్కడ ఇదివరకు ఈ అమ్మాయి కార్పొరేటర్ ఉండే పరమేశ్వరి. దురదృష్టవశాత్తు గోశాలలో మన కార్పొరేటర్ కూడా లేకుండా వేయండు. వాళ్ళందరూ వేరే వాళ్ళు గెలిచింది. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 3 తారీఖు తర్వాత ये बहुत अच्छी प्रोग्राम हम लोग स्टार्ट कर रहे हैं. మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు కొద్దిగా మా మీద కోపంగా ఉన్నారు, కోడళ్ళు. ఎందుకంటే కోపంగా ఉన్నారా? నిజంగానే ఉన్నారా? కోపంగా ఏం లేరు కదా. కోపంగా లేరంటే మీరు నవ్వుతున్నారంటే కోపంగా లేనట్టే లెక్క. ఏంటంటే కొద్దిగా కోపంగా ఉన్నారు. ఏంటంటే మా అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి, ఆసరా పెన్షన్లు, మా సంగతి ఏందంటారు. అందుకే మీకోసం ఒక కొత్త ప్రోగ్రాం చాలు చేస్తున్నాం. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం. మోడీ గారికి ఓటేస్తే, రాజా సింగ్ కోటేస్తే మన్ను కూడా రాదు. మళ్ళీ గవే పంచాయతీలు, గవే బేకారు ముచ్చట్లు తప్ప వేరేది ఏం కూడా రాదు. మళ్ళీ గదే లొల్లి, అదే డబ్బల రాళ్ళేసి బడబడ ఊపినట్టు ఉంటుంది తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. ఇక నేను ఒక్కడే చెప్తున్నా మీ అందరికీ, మోడీ లేకపోయినా, రాజా సింగ్ లేకపోయినా మన దేవుడు మనకుంటాడు, మన బొట్టు మనకుంటాడు, పూజ మనం చేస్తాం. మనకు అల్లేం ఫికర్ లేదు. మనకి కేసీఆర్ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అందరికంటే పెద్ద హిందువు కాబట్టి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి జోర్దార్ కట్టించిండు. రేపటి రోజున మీ దగ్గర కూడా అమెరికాలో నగరాల కంటే హైదరాబాద్ మంచిగా అవుతుంది. నాకు రాబోద్దు అవుతుంది. ముంబైకి వెళ్ళి సన్నీ డియోల్ వచ్చిండు. ముంబై से इस बीच में सनी डियोल आया था, एक्टर. मालूम है आपका एक्टर सनी डियोल? देखते हो उसके पिक्चर? सनी डियोल गदर आया था अभी, गदर. उन्होंने भी बीजेपी का एमपी है. बीजेपी का एमपी आया मुंबई से. वो खुद बोल रहा है कि हैदराबाद इतना सुंदर बन गया, मैं भी आके घर खरीद के यहाँ रहना चाहता हूँ. सनी डियोल को समझ आ गया. सनी डियोल को समझ आ गया, राजा सिंह को नहीं समझ आ रहा है. राजा सिंह को नहीं समझ भी आएगा उसको. मैं एक बंदर की నెలకు 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం. మోడీ గారికి కోటేస్తే, రాజా సింగ్ కోటేస్తే మన్ను కూడా రాదు. మళ్ళీ గవే పంచాయతీలు, గవే బేకారు ముచ్చట్లు తప్ప వేరేది ఏం కూడా రాదు. మళ్ళీ గదే లొల్లి, అదే డబ్బల రాళ్ళేసి బడబడ ఊపినట్టు ఉంటుంది తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. ఇక నేను ఒక్కడే చెప్తున్నా మీ అందరికీ, మోడీ లేకపోయినా, రాజా సింగ్ లేకపోయినా మన దేవుడు మనకుంటాడు, మన బొట్టు మనకుంటుంది, మన పూజ మనం చేసుకుంటాం. మనకు అల్లేం ఫికర్ లేదు. మనకి ఇవాళ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అందరికంటే పెద్ద హిందువు కాబట్టి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి జోర్దార్ కట్టించిండు. రేపటి రోజున మీ దగ్గర కూడా పరశురామ్ మందిర్ కట్టేయాలని అడిగినారు. పరశురామ్ మందిర్ కూడా బ్రహ్మాండం కట్టిస్తా. ఇంకా ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో ఉండే సమస్యలను నేను మీ ఎమ్మెల్యే లెక్క పనిచేస్తా. ప్రతి మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్